రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. భూమి గారు ఇదంతా నా కోసం చేశారు కదా, థ్యాంక్స్. కానీ దాంతోపాటు స్టఫ్ కూడా ఉంటే బెటర్ కదా. నిజం చెప్పాలంటే నాకు స్టఫ్ ఉంటేనే తాగుతాను. ప్లీజ్ భూమి గారు, మీరు ఎలాగైనా స్నాక్స్ అయినా స్టఫ్ అయినా ఏదో ఒకటి తేండి, దీంట్లోకి చాలా బాగుంటుంది అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, ఆకాష్ గారు ప్లీజ్ ఆకాష్ గారు, మీరు ఎలాగైనా తాగండి. మళ్ళీ నేను బయటికి వెళ్తే అత్తయ్య చూసిందనుకో మళ్ళీ పెద్ద సీన్ చేస్తుంది. ప్లీజ్ మీరు ఎలాగైనా తాగండి. భూమి గారు ప్లీజ్, ఇదంతా చేశారు కదా, ఒక్క స్టఫ్ ఉంటే మాత్రం ఇక సెట్ అవుతుంది. నిన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పను, అంతేకాకుండా మీరు ఏం చెప్పినా వినేస్తాను భూమి గారు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసరికి ఇంకేం చేస్తాను, తెస్తాను, ఇక్కడనే ఉండండి, మీరు బయటికి మాత్రం రాకండి అనుకుంటూ ఇక వెంటనే భూమి బయటికి వెళ్తుంది. భూమి హాల్లోకి వెళ్ళగానే ఇక మీర కూడా భూమి రూమ్లోకి వెళ్తుంది. భూమి భూమి అని పిలవగానే ఒకటేసారి ఆకాష్ తన మాటలు విని, అయ్యో ఈవిడేంటి ఇప్పుడు భూమి రూమ్లోకి వస్తుంది ఏంటి అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ కటన్ వెనకాల నిల్చొని ఉంటాడు. ఇక నిల్చొని ఉండగా అప్పుడే మీరా తన రూమ్లోకి వచ్చి, భూమి అయ్యో భూమి ఎక్కడికి వెళ్ళిందో ఏమో, పాలు ఈ టేబుల్ మీద పెట్టేద్దాం అనుకుంటూ ఇక వెంటనే మీరా పాలు టేబుల్ మీద పెట్టేసి ఇక వెళ్తూ ఉండగా వాటర్ బాటిల్ని చూస్తుంది. భూమి ఫ్రిడ్జ్లో ఒక్క బాటిల్ తేక 2 బాటిల్ తెచ్చింది అనుకుంటూ ఇక వెంటనే ఒక బాటిల్ తీసుకొని వెళ్తుంది మీరా. అయ్యో అది తాగితే ఏమన్నా ఉందా, అందులో వోడ్కా కలిసింది, అది తాగితే ఈ రూమ్ డ్యాన్స్ చేస్తుంది, అది అక్కడ పెట్టండి పెట్టండి అనుకుంటూ తన మనసులో అనుకుంటాడు ఆకాష్. ఇక వెంటనే మీరా ఆ బాటిల్ తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లోపల పెడుతుంది. ఇక అప్పుడే భూమి కూడా మీరను చూస్తుంది. ఇక ఒకటేసారిగా మీర కూడా భూమిని చూస్తుంది. ఇక భూమి మాత్రం ఆకాష్ కోసం స్టఫ్ తీసుకొని వెళ్తూ ఉండగా, అమ్మ భూమి ఏంటమ్మా, నీ రూమ్లోకి వెళ్ళి చూశాను కానీ నువ్వు లేవు, అందుకని టేబుల్ మీద పాలు పెట్టానమ్మా, తాగు. ఏంటి నా రూమ్లోకి పోయారా అత్తయ్య? అవునమ్మా. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? లేదు లేదు, కొంప తీసి ఆకాష్ను చూసేసిందా? అయినా ఆకాష్ని చూస్తే తను ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేది, చూడలేదేమో అనుకుంటూ తన మనసులో ఆలోచిస్తూ ఉండగా, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అయినా అడగడం మర్చిపోయాను, ఈ స్నాక్స్ ఎందుకమ్మా? అంటే అత్తయ్య నాకు ఆకలిగా ఉంది, అందుకే ఈ స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాను. సరే అమ్మ, పాలు కూడా పెట్టేశాను, తాగి పడుకో అనుకుంటూ మీరా తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. వెంటనే భూమి ఆకాష్ కోసం తీసిన స్టఫ్ ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్ళగానే ఆకాష్ లేకపోవడంతో, ఆకాష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని పిలిచేసరికి, టైం గోడ్ మీరేనా భూమి, ఇంకా ఎవరు వచ్చారనే టెన్షన్తో ఉన్నాను. భూమి తెచ్చారా? అంతకంటే ముందు మీ మీరా అత్తయ్య నా కోసం తెచ్చిన వోడ్కా తీసుకొని వెళ్ళింది. ఏంటి మీరత్తయ్య తీసుకొని వెళ్ళిందా? అయ్యో ఇప్పుడు మీరత్తయ్య ఎక్కడ పెట్టిందో ఏమో అనుకుంటూ భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరత్తయ్య ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది, అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉండాల్సింది అనుకుంటూ ఇక వెంటనే, ఆకాష్ గారు మీరు ఇక్కడనే ఉండండి, నేను ఇప్పుడే పట్టుకొని వస్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగానే ఇక అప్పుడే అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే, అయ్యో వీళ్ళేంటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారేంటి, ఇప్పుడు అందులో వోడ్కా ఉంటే తాగితే ఏమన్నా ఉందా అనుకుంటూ ఇక భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ డోర్ ఓపెన్ చేసి అదే వాటర్ బాటిల్ తీసి తాగడంతో, అయ్యో నేను అదే వాటర్ బాటిల్లో వోడ్కా కలిపేశాను, ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు, ఏం చేయాలి, అది తాగకుండా ఏం చేయాలి అనుకుంటూ భూమి నిల్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మమ్మీ నాకు కూడా ఇవ్వు మమ్మీ, నాకు కూడా చాలా దాహంగా ఉంది అనుకుంటూ ఇక నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వ మాత్రం అలానే తాగుతూ ఉంటుంది. మమ్మీ నాకు దాహంగా ఉందంటే అలానే తాగుతున్నావేంటి అనుకుంటూ ఆ వాటర్ బాటిల్ తీసుకొని నక్షత్ర కూడా తాగుతుంది. అయ్యో ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ మొత్తం ఖతం చేస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఇక వెంటనే భూమి తన రూమ్లోకి వెళ్తుంది. ఇది భూమిని చూసి అపూర్వ నక్షత్ర, మమ్మీ ఆ భూమి తన రూమ్లోకి వెళ్ళింది మమ్మీ, ఆ రూమ్లో ఆ గగన్ బావ ఉన్నాడేమో చూద్దాం దా మమ్మీ. ఉంటాడే, అది ఇన్ని రోజులు నాటకం చేసింది కదా, ఈరోజు ఆ రూమ్లో గగన్ ఉన్నాడని ప్రూఫ్ చేయాలి, అదే ఆ ఆకాష్ గాడు ఉన్నాడని
ప్రూఫ్ చేయాలి. రేపటితో తన బండారం మొత్తం బయటపడుతుంది. వాడు ఆకాశ గగన్ అని అనుకుంటూ ఇద్దరు అనుకొని ఇక భూమి రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. ఇక భూమి మాత్రం లోపలికి వెళ్ళగానే భూమి గారు వాటర్ బాటిల్ ఏది, అది వుడ్కా బాటిల్ ఏది అని చెప్పేసరికి ఏంటి ఇంకా ఎక్కడ ఉంటుంది, అది నక్షత్ర అపూర్వ ఇద్దరు కలిసి తాగారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏమో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి గారు మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు, మీరు కూడా ఇది తాగండి రిలాక్స్ అవుతుంది అనుకుంటూ ఆకాష్ చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా ఆ వుడ్కా బాటిల్ ఇక వాటర్ తాగానే ఏంటి రూమ్ తిరుగుతుందేంటి అనుకుంటూ చెప్పగానే భూమి గారు రూమ్ కాదు మీరు తిరుగుతున్నారు, ఏం కాదు రిలాక్స్గా పండండి అని ఇక చెప్పేసరికి ఇక భూమి కూర్చొని ఉండగా అప్పుడే అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి భూమి డోర్ నెట్టేసి ఇక లోపలికి వస్తాడు. మమ్మీ ఇదిగో గగన్ బావ, నాకు తెలిసే నువ్వు ఎన్ని రోజులు చాలా చాలా నాటకాలు ఆడావు, ఎన్ని రోజులు ఆ గగన్ గాన్ని రూమ్లో తెచ్చుకొని నాటకాలు ఆడావు కదే భూమి అని చెప్పేసరికి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, అవును నా మొగుడిని నా రూమ్లో ఉన్నాడు, తప్పేంటి నీ మొగుడు నీ రూమ్లో ఉండలేదా అని చెప్పేసరికి మమ్మీ చూడు మమ్మీ అలా మాట్లాడుతుందేంటి, ఆగే నీ సంగతి చెప్తాను బావా, మా బావకు చెప్పి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను, ఏముంది నాన్న కూడా సత్యనారాయణ పూజలో ఒప్పుకున్నాడు, ఇక మీకేటి నొప్పి అని భూమి అడిగేసరికి ఆ సత్యనారాయణ పూజ జరిపించాలని చూసిందే నేను, మీ ఇద్దరిని కలపాలనుకుందే నేను, వాడు గగన్ కాదు ఆకాష్ అని నాకు ఎప్పుడో డౌట్ ఉంది, ఇక నువ్వు పూజలో కూర్చుంటావో కూర్చోవో అదంతా నీ ఇష్టం, అప్పుడు వీళ్ళందరికీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది లేవే అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఏంటి నేను గగన్ బాబున్నాగా నేనెందుకు కూర్చుంటాను పక్కా కూర్చుంటాను, నిజం చెప్పాలంటే థ్యాంక్స్ అపూర్వ అని చెప్పేసరికి ఇదేంటి ఇలా మాట్లాడుతుందేంటి, ఇది తాగాక కూడా ఇలా మాట్లాడుతుందంటే వీడు నిజంగా గగనేనా అనుకుంటూ మనసులో అపూర్వ అనుకుంటుంది. ఇక వెంటనే భూమి అపూర్వ ఇద్దరు కలిసి చాలా కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి మా మమ్మీని కొడుతున్నావేంటి, ఏ నిన్ను కొట్టట్లేదని బాధపడుతున్నావా అనుకుంటూ ఇక వెంటనే భూమి నక్షత్రాన్ని కూడా కొడుతుంది. ఇక నక్షత్రాన్ని కొట్టగానే ఇక ఒకటేసారిగా ఇక ఆకాష్ కూడా చాలా వైబ్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే సాంగ్స్ కూడా ప్లే చేయడంతో అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక డ్యాన్స్ చేసుకుంటూ వైబ్ అవడంతో ఒకటేసారిగా చెర్రీ మీరా చూసి ఒకటేసారిగా షాక్ అవుతాడు. ఏంటి అన్నయ్య ఇక్కడికి వచ్చాడేంటి అనుకుంటూ చెర్రీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. భూమి గగన్ని ఇద్దరిని చూసి ఎన్ని రోజులు అవుతుందో ఏమో అనుకుంటూ చెర్రీ మనసులో అనుకుంటాడు. వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అనుకుంటూ ఇక వెంటనే చెర్రీ మీరా వీళ్ళ దాంట్లో జాయిన్ అయ్యి వీళ్ళు కూడా చాలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే చెర్రీ నక్షత్ర దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే శరత్ చంద్ర కూడా వస్తాడు. శరత్ చంద్ర రాగానే ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగేసరికి అంటే బావా మీరు కూడా డ్యాన్స్ చేయండి అనుకుంటూ పిలవగానే ఒకటేసారిగా శరత్ చంద్ర అపూర్వను కొట్టడంతో అందరూ సైలెంట్గా నిల్చొని ఉంటారు. ఈయన వచ్చి వైబ్ని అంతా డిస్టర్బ్ చేశాడు అనుకుంటూ ఆకాష్ మనసులో అనుకుంటాడు. గగన్ ఏంటి గగన్ ఇక్కడికి వచ్చావేంటి, అసలు ఎందుకు వచ్చావు, హాయ్ అంకుల్, సారీ మామయ్య, ఏం లేదు మీరు సత్యనారాయణ పూజ జరిపిస్తానని ఒప్పుకున్నారు కదా, సంతోషాన్ని తట్టుకోలేక భూమిని చూద్దామని వచ్చాను మామయ్య, ఏంటి భూమిని చూద్దామని వచ్చావా, ఈ పూజ జరిగాక భూమిని కలవడం కానీ ఏం చేయకూడదు, ఏంటి భూమిని కలవకూడదా, ఈ పూజ అయిపోయాక లైఫ్ లాంగ్ భూమి నాతోనే ఉంటుంది, ఏంటి నీతోనే ఉంటుందా, ఈ పూజ జరిగాక భూమి నా దగ్గరనే ఉంటుంది, అంతేకాకుండా భూమిని చూడడానికి కూడా వీలు కాదు అనుకుంటూ చెప్పేసరికి ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నారేంటి, ఈ పూజ భార్యాభర్తలు సంతోషంగా చేసుకొని జీవితాంతం పంచుకొనేలాగా ఉండాలి, కానీ పూజ అయిపోయాక మీరు ఎలా తెచ్చుకుంటారు, నా కూతుర్ని నేను తెచ్చుకుంటాను, ఏంటి నీ కూతురు తెచ్చుకుంటావా, కానీ నా భార్యను నేను పంపించను అని ఒకటేసారిగా ఆకాష్ చెప్పగానే భూమి మాత్రం ఒకటేసారిగా బ్లాంక్గా అలానే నిల్చొని ఉంటుంది. అంతేకాదు ఆ పూజలో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, ఏంటి మా అమ్మ పక్కన కూర్చోవాలి, ఏంటి
మీ నాన్న మీ అమ్మ పక్కన కూర్చోవాలా? లేదు, అస్సలు వీల్లేదు. అలా కూర్చోవడానికి వీల్లేదు. ఇక ఒకటేసారిగా కేపీ షాక్ అవుతాడు. ఏంటి నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడేంటి? నేను శారద దగ్గర కూర్చోవడం అంటే నా కొడుకుకి నచ్చుతుందా అనుకుంటూ ఒకటేసారిగా చాలా సంతోషపడతాడు కేపీ. లేదు లేదన్నయ్య, మా ఆయనను నా దగ్గరనే ఉండాలి, ఆ శారద దగ్గర కూర్చోడానికి వీల్లేదు అనుకుంటూ చెప్పేసరికి గగన్ అలా కూర్చోవడానికి వీల్లేదు, అయితే ఈ పూజ కూడా జరగడానికి వీల్లేదు అని చెప్పేసరికి ఇక ఒకటేసారిగా శరత్చంద్ర కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు పూజ జరగకుంటే వీడు ఆకాశ గగన్ అని డౌట్గానే మిగిలిపోతుంది. సర్లే, ఒక్కసారి కేపిని శారద్ దగ్గర కూర్చుంటే ఏమవుతుంది అనుకుంటూ తన మనసులో అనుకుంటాడు. మళ్ళీ ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు? శరత్చంద్ర కేపిని శారద్ దగ్గర కూర్చోడానికి ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా? లేదా ఈ సత్యనారాయణ పూజ మళ్ళీ ఎలా అడ్డుకొని ఈ పూజ జరగకుండా ఎవరు చేస్తారు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.